అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరిలో ఒక చిన్న పెంకుటిల్లుంది. ఆ పెంకుటిల్లి పెరటిలో ఒక మాయ చెట్టుంది. అది చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ ఇంటిలో ఒక బామ్మ, ఆమె మనుమరాలు దియా ఉన్నారు. ఒకరోజు దియాకు బామ్మ చాలా కోపంగా చెప్పింది. "నువ్వు ఆ చెట్టు దగ్గరకు అసలు వెళ్ళకూడదు" అని. దియా కూడా "సరే బామ్మ" అని చెప్పింది. ఒకరోజు ఆ చెట్టుకు ఒక పండు ఉండడం దియా గమనించింది. అది చాలా వెలిగిపోతూ ఉంది. అది చూసి దియా చాలా క్యూరియస్‌గా వెళ్ళి పండు తెంపి తినేసింది. ఇంతలో చాలా స్పార్కిల్స్ వచ్చి దియా మాయమైపోయింది. ఆ విషయం అసలు దియాకు తెలియనే లేదు. ఆడుకోవడానికి వెళ్ళింది దియా. ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో తనకి మెల్లిమెల్లిగా అర్థమైంది తనెవరికీ కనిపించటం లేదు అని. ఇంతలో ఇంటి దగ్గర బామ్మ సగం తిని పడిపోయిన పండుని చూసి చాలా వర్రీ అయింది. తనకేం జరిగిందో అర్థమైంది. ఇంటి ఆరుబయట కూర్చొని దియా కోసం ఎదురు చూస్తూ ఉండింది. దియా అక్కడకు రావడం బామ్మ గమనించింది. అది చూసి దియా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తను ఎవరికీ కనిపించట్లేదు కదా. బామ్మ వెంటనే దియాను దగ్గరికి తీసుకుంది. కిచెన్లోకి వెళ్ళి ఒక మాయా ఔషధం కలిపింది. అది రంగురంగులతో వెలిగిపోతూ ఉంది. ఆ మాయా ఔషధంను దియాకు ఇచ్చింది బామ్మ. ఏం జరుగుతుందో తెలియకుండానే అయోమయంతోనే ఆ ఔషధం తాగింది దియా. ఇంతలోనే తన అసలు రూపంలో మారిపోయింది దియా. బామ్మ మరియు దియా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకెప్పుడు దియా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు. కొన్ని రహస్యాలుగా ఉండటమే మంచిది అని దియా నమ్మింది. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.